హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ సుధీర్ రెడ్డి. సో, నా దగ్గరికి ఫ్రాక్చర్ అయ్యి చాలామంది వస్తూ ఉంటారు. అంటే లైక్ ఈవెన్ లిగమెంట్ ఇంజ్యూరీస్ కానీ, మనము స్పైన్ సర్జరీస్ కానీ, ఆర్థోపెడిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, ఇవన్నీ రెగ్యులర్ చేసే సర్జరీస్ బేసికల్లీ. ఈ సర్జరీ అయిన పేషెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి స్మోకింగ్ అనేది ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఒకసారి చెప్తాను. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇంజరీ అయ్యి, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంజరీ అయ్యి కానీ, ఎనీ సర్జరీస్ అయిన తర్వాత కానీ స్మోకింగ్ అలవాటు ఉంటే మాత్రం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయించండి. అంటే ఎంత అంటే నేను నాట్ ఈవెన్ సింగిల్ స్మోక్ కూడా వీలైతే అవాయిడ్ చేయమంటే, ఎందుకంటే స్మోకింగ్, ఆల్కహాల్ రెండు హ్యాబిట్స్ ఉన్నాయి. నాకు రెండిట్లో ఏది మానేయాలంటే ఫస్ట్ స్మోకింగ్. ఆల్కహాల్ ఇంకా చెప్పాలంటే ఎప్పుడైనా డ్రింక్ చేస్తా అంటే కూడా చేయండి. ఆర్థోపెడిక్ సైడ్ నుంచి నా పేషెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే సర్జరీ అయిపోయిన తర్వాత సరే నాకు నిద్ర రావట్లేదు అంటే సరే ఇచ్చేయండి అమ్మా, ఒక రోజు వాళ్ళతో పెగ్గిచ్చేయని కూడా చెప్తా ఉంటారు. సో ఆ టాపిక్ పక్కన పెడితే, మనకు స్మోకింగ్ చేయడం వల్ల నికోటిన్ అనేది ఏం చేస్తుంటుంది అంటే మనకు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని తగ్గిస్తుంది. అంటే ఏంటంటే మనం ఒక ఎముక ఇలా ఉంది, రెండు ఎముకల మధ్యలో ఇలా విరిగిపోయింది, మనకు రెండు ఎముకలు కరెక్ట్ పొజిషన్లో పెట్టి మనం ఫిక్స్ చేస్తున్నాము. ఆ రెండు ఎముకలు హీల్ అవ్వాలి, అంటే అతుక్కుపోవాలి. ఈ అతుక్కునే దానికి మనకి ఎక్కడైతే మనకు ఫ్రాక్చర్ హీల్ అవుతుందో అక్కడికి న్యూ బోన్ ఫార్మేషన్ తయారవ్వాలి. న్యూ బోన్ ఫార్మేషన్ తయారవ్వాలి అంటే అక్కడ ఆ పొజిషన్లో మనకు ఆక్సిజన్ అనేది బాగా అందాలి. అంటే లైక్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ మనకి హెచ్బి కానీ, హిమోగ్లోబిన్ కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే అక్కడికి ఆక్సిజన్ తీసుకెళ్తాయి, అంటే ఫుడ్ని తీసుకెళ్తాయి. ఈ నికోటిన్ ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే ఈ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గించడం వల్ల అక్కడ బోన్కి ఆక్సిజన్ అందనివ్వదు. అంటే ఎముక అతుక్కోవడం డిలే అయిపోతుంది. అతుక్కోవడం నార్మల్గా 3 to 6 months అతుక్కోవాల్సింది వీళ్ళకి ఈవెన్ 9 months అయినా కూడా అతుక్కోకుండా ఉంటుంది. చాలా మంది సార్ నేను అప్పటికి తగ్గించాను సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు తాగేది ఈవెన్ ఇప్పుడు ఒక మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి తాగుతూ అంటూ ఉంటారు. ఈవెన్ అది తాగినా కూడా దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఎంత వీలైతే అంత స్మోకింగ్ ని అవాయిడ్ చేయాల్సింది. ఎన్ని సర్జరీస్ అయిన తర్వాత కూడా మీరు ఒకవేళ ఎలక్టివ్ సర్జరీస్ ప్లాన్ చేసుకుంటారు అంటే సర్జరీకి పరిగెత్తి చేసుకునే కంటే కూడా బిఫోర్ దట్ ఈ హ్యాబిట్ మీద కంట్రోల్ తెచ్చుకోండి. స్మోకింగ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మెకానిజం. అంటే ఫ్రాక్చర్ హీలింగ్ కానీ, టిష్యూ హీలింగ్ కానీ, వూండ్ హీలింగ్ కానీ మనం మొత్తం కట్ చేసి ఓపెన్ చేసేసి మనం ఫిక్స్ చేస్తాం. అక్కడ చేసిన తర్వాత మనం కంప్లీట్ హీల్ అయ్యేదానికి అక్కడికి ఆక్సిజన్ రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నికోటిన్ మన బాడీలో ఉంది అంటే హీల్ కానివ్వదు. వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, చీమ్ కావడం ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కోసం చెప్పేసి స్మోకింగ్ ని కట్ డౌన్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్కహాల్ తీసుకోవచ్చా లేదా? చాలా మందికి ఏమైతుంటుందంటే రెగ్యులర్ తీసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ అట్లెస్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అఫీషియల్గా చెప్పాను కానీ అన్అఫీషియల్లీ ఇంత ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటూ ఉంటాను. అంటే ఫస్ట్ ఇనీషియల్గా స్టెబిలైజ్ అవ్వడానికి బేసికలీ, ఎందుకంటే వాళ్ళకి ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డైలీ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు సడన్ గా ఆపేసేయాలి అంటే హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ. అందుకే ఏం చేస్తామంటే ఫస్ట్ ఇనీషియల్ గా చేసి తర్వాత స్లోగా వాళ్ళని కంట్రోల్కి తెచ్చుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాం. బట్ తర్వాత అయినా సరే ఫ్రాక్చర్ హీలింగ్ మీద వాటి మీద ఆల్కహాల్ ఎఫెక్ట్ ఉంటుందంటే 100% ఉంటుంది. అది కూడా ఎంత వీలైతే అంత తగ్గించడమే బెస్ట్. బట్ అట్లీస్ట్ ఒకసారి ఫ్రాక్చర్ కానీ ఎనీథింగ్ ఇవన్నీ అయినప్పుడు ఏంటంటే దేవుడు మీకు ఒక దారి చూపించాడు అనుకోండి, 100% దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ ఎఫెక్ట్స్ ఇన్ ద ఫ్రాక్చర్ హీలింగ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ.